మేము గత 30 సంవత్సరాల నుండి మాకు పోచమ్మ దేవాలయం ఇక్కడ లేనందువల్ల మేము గత 3 సంవత్సరాల కిందట మేము ఇక్కడ స్థలం ఉంది కాబట్టి అవన్నీ ఇక్కడ స్థాపించుకున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ పోచమ్మ లేనప్పుడు మల్లెడిపల్లి లేకుంటే పాతంటూ పోతుంటే పోలంటే ఒక 6-7 వేలు ఖర్చు వస్తుండే. ఇప్పుడు ఇక్కడ ఒక 200-300 అయిపోతుంది మా జనాలకు. అందుగురించే మేము ఇక్కడ ప్రతి సంవత్సరము పండుగ జరుపుకుంటున్నాం. అందులో మా అవ్వ పోచమ్మ తల్లి ఎల్లవెల్ల మా కాలనీ ప్రజలందరూ కాకుండా ఎక్కడ మన ఇండియా లోపల అందరి పైన దయ ఉంచగలని మా యొక్క బోనాలు కూడా తీయడం జరిగింది. మా 7వ వార్డులోని పోచమ్మ అమ్మవారి 3వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న అన్నదాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఘనంగా పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు భక్తులందరూ. మరి ముందు ఇలాగే ఈ పండుగ ప్రతి వార్షికోత్సవం కొనసాగుతుందని అమ్మవారి ఆశీర్వాదం కాలనీ ప్రజలందరిపైన సుఖ సంక్షేమాలు పిల్లలపైన అందరిపైన అమ్మవారి దీవెన ఉండాలని, పాడి పంటలు మంచిగా పండాలి, వర్షాలు మంచిగా కురవాలని అందరూ అమ్మవారికి కోరుకోవడం జరిగింది. ఆరా తీసుకోండి, మొక్కని మెల్లగా చేయి పైకాను ఆరా తీసుకోండి అప్ప. లాలు అన్నాక టెంకాయ కొట్టు. क्या कर रहा हूं तोड़े చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.